ప్రభుత్వం ఏ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం. అన్ని ప్రభుత్వాల కంటే సార్ నెంబర్ 1 లో మన జగనన్న చేసినాడు సార్. అవును, అంటే ఎలా చేశారు? అన్ని పథకాలు తీసుకొని వచ్చి మాట తప్పిని నవరత్నాలు అని ఈ పేరు ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదు, కానీ నవరత్నాలు కరెక్ట్ గా పెట్టినాడు. మళ్ళీ ఆ పథకానికి నిలబెట్టుకొని మన జగనన్న గ్యారంటీ చేసినాడు. అవును, మరి ఏ పథకాలు మేము కూడా ఇస్తాము, మాకు ఛాన్స్ ఇవ్వండి అది అని అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు చెప్తాడు అన్ని అబద్ధాలు, 2 నాలుకలు ఉన్నాయి, 1 నాలుకలు కాదు. అట్లా చెప్తాడు, ఇట్లా చెప్తాడు. ఇప్పుడు మరి అందరూ కలిసి కూటమితో వస్తున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కూటమితో వస్తున్నారు కదా, దీన్ని ఏమంటారు మరి మీరు? ఏం వస్తే కూడా ఇది ఊసిరి బిల్లులు కానీ ఇదే, కానీ ఈ ప్రభుత్వం గ్యారంటీ ప్రభుత్వం సార్. ఎన్ని ఓట్లతో గెలుస్తారంటారు బాబు ఈసారి? తక్కువ వచ్చినా కూడా మన జగనన్న మళ్ళా రాజకీయంలో ఆయన సీటు పైన కూర్చుంటాడు. మన లోకల్ ఎమ్మెల్యే పనితీరు, వాళ్ళ పనితీరులు ఎలా ఉన్నాయి? మీరు పెన్షన్లు తీసుకోండి, వాళ్ళు చెప్పలేము సార్. దాని గురించి ఎమ్మెల్యే గురించి ఆడాడా కొన్ని కట్ అయిపోతాయి, కానీ కట్ అయిపోయినా కూడా జగనన్నకేమో గ్యారంటీ. మీరు పెన్షన్లు తీసుకుంటారా? అవును సార్. మరి మీ పెన్షన్లు ఎట్లా తీసుకుంటున్నారు? అది ఈ నెల ఇచ్చారా మరి? ఇచ్చినారు సార్. ఒక వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చారా, లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారా? ఈయనే చెప్పినాడు, వాలంటీర్లో పోతే వీళ్ళ మాట చెప్తారు, అబద్ధాలు చెప్తారు, ఇంటింటికి పోకూడదు వాలంటీర్లు అని కట్ చేసింది ఈయన, మళ్ళా విడిచింది ఈయన. ఏది నిజము, ఏది అబద్ధము. ఇప్పుడు మరి వాలంటీర్ ఉండటం మేలంటారా? ఇట్లా వాలంటీర్ ఉండేదే మంచిది, కానీ ముందు ఆఫీసులో పోతే దొబ్బేస్తా ఉన్నారు. మనిషికి మనిషి కొట్లాడుకునేది, బుక్కులు కింద పైన పెట్టేది, ఇవన్నీ వ్యవస్థలు లంచాలు అవన్నీ తీసుకుంటున్నారు. అందుకని లంచాలు ఏం లేవు సార్. పెన్షన్స్ లో ఇంతకు ముందు అవకతవకలు ఏమైనా జరిగినాయా? ఆఫీసర్లే దాటి గడ్డగొట్టి అంటా ఉన్నారు ముందు. ఈ ప్రభుత్వంలో ఆఫీసులో కరెక్ట్ గా ఉన్నారు సార్. గడిచిన 10 సంవత్సరాల కాలంలో మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం, ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసాం. ఏ ప్రభుత్వం మీకు డెవలప్మెంట్ చేసింది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వమేనా? అంటే ఎట్లా అంటే సచివాలయాలు కానీ, పథకాలు కానీ, ఇప్పుడు ఇది ఆర్బీకే కేంద్రాలు కానీ చాలా డెవలప్మెంట్ చేసినారు. ఈ సచివాలయం వల్ల కూడా నిజంగా చాలా యూస్ఫుల్ ఉంది. ముందు రేషన్ కార్డులకి చాలా ఇబ్బంది పడతానేమో. రేషన్ కార్డులు కానీ ఒక వీక్లో వచ్చేస్తాయి, సర్టిఫికేట్లు కానీ 2-3 రోజులు వచ్చేస్తాయి. ప్రతి యూస్ఫుల్ సచివాలయం వల్ల ఒకటి పొందుతానే ఒక ముక్కలో చెప్పాలంటే. ఇంకా స్కూల్ కూడా అమ్మఒడి నాడు నడికింది, స్కూల్ కూడా డెవలప్మెంట్ అయినాయి, పథకాలు కూడా అందుతున్నాయి. పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాము, మాకు ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నాడు కదా, మరి సరే దానికి ఒక ఛాన్స్ ఏమైనా ఇస్తారా? అంటే నా ఒక్క విషయం కాదు కదా, ప్రజలు కూడా ఆలోచించాలి కదా. నా ఒక్క విషయం అయితే కాదు కదా, ప్రజలు కూడా ఆలోచించాలా. అది మీ ఒపీనియన్ నేను అడుగుతున్నా. నా ఒపీనియన్ అయితే జగన్ రావాలని కోరుకుంటుంది. అది మరి ఇది ఇంకా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉందండి? సచివాలయ వ్యవస్థ కూడా పనితీరు బాగుంది. ఇది సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది. వాళ్ళ పథకాలు అందుతున్నాయి. మీ ఇంట్లో ఏమేమి సంక్షేమ పథకాలు? నాకు అమ్మఒడి వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ చేయుత వచ్చింది. తర్వాత వచ్చేసి ఇవన్నీ వాలంటీర్లు ఇస్తున్నారా లేదంటే ఎట్లా? నా ప్రభుత్వం అమలు చేస్తుంది, వాలంటీర్ వీళ్ళు పథకాలు అప్లై చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వేస్తుంది. ఇప్పుడు మరి వాలంటీర్లు లేరు అని అంటున్నారు కదా, ఎందుకంటున్నారా? లేదే అనలేదే. ఇప్పుడు వాలంటీర్లు లేరు, ఇప్పుడు పెన్షన్లు ఎవరు ఇంటికి తెచ్చబట్టలేదు, అందరు స్వచ్ఛాలయానికి వచ్చి తీసుకుంటున్నారు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ఇవ్వకూడదని ఇది పెట్టినాడు కదా, దానివల్ల ఏం లేదు. కానీ వాలంటీర్ ఉన్నంటే ఒక రోజులోనే ఒక రోజు కూడా కాదు. దాని గురించి జనాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది. అంటే ఎక్కువ వచ్చేసి ఈ ముసలోళ్ళు, హ్యాండిక్యాప్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే వాలంటీర్లు అంటే దాదాపు ఒక ½ an hourలో తెచ్చేస్తారు అన్న పెన్షన్ అయితే. అలాంటిది మొన్న మాత్రం చాలా ఇబ్బంది పడినారు. మరి వచ్చే 2-3 నెలల్లో కూడా ఇట్లాగే ఉంటుంది అని అంటున్నారు, దీనిపైన మీరు ఏమంటారు? వచ్చే నెలలో అంటే ఎందుకుంటుంది? నా ఈసారి జగన్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా పెన్షన్కి అయితే ఏ ఇబ్బంది ఉండదు. మళ్ళీ సేమ్ అదే 1వ తేదీ దాదాపు ఒక ½ an hourలో ఇచ్చేస్తారు. అటువంటి ఇబ్బంది అయితే రాదు. వచ్చేదైతే మళ్ళీ జగన్ అనే. ఇప్పుడు ఉండేదే అంటే ఎలా, ఎందుకని? పథకాలు బాగా ఇచ్చినాడు కదా. అంటే ఏమేమి పథకాలు లబ్ధి పొందారన్న? పిల్లలకి, రైతులకి, ఆటో వాళ్ళకి. ఆటో భరోసా ఇది వాహన మిత్ర పడింది 4 సార్లు పడింది.
ఇంకా ఏమేమి లబ్ధి పొందారంట ఈ ప్రభుత్వం? అదే పిల్లలకి బాగా బడి బాగుంది, బాగా చదువుతున్నారు. పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాము, ఈసారి మాకు ఛాన్స్ ఆయన చెప్పినాడు, హామీలు చెప్తాడు, మళ్ళీ ఈకన్నా పోతాడు. ఏం చేసేది? ఎవరు నమ్ముతారా? జనాలు నమ్ముతారా? ఇప్పుడు నీకు ఒకసారి ఛాన్స్ ఇస్తాము, నీ బుద్ధి తెలుసుకుంటాము, ఇంకోసారి మళ్ళీ నీకు ఛాన్స్ ఇస్తాము. ఏమి మన అయితే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇదే వస్తుంది, ఇదే రాజశేఖర్ రెడ్డి కొడుకు వస్తాను. ఎన్ని సీట్లు వస్తారంటే ఐడియా లేదు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మీ ఇంట్లో పెన్షన్స్ కానీ ఎవరైనా అందుకునే వాళ్ళు ఉన్నారు? ఈ వాలంటీర్ వ్యవస్థ, స్వచ్ఛంద వ్యవస్థ, వాలంటీర్ వాళ్ళు ఉంటేనే ఇంటికాడికి వచ్చి ఇస్తారు. మొన్న వచ్చి ఆయన వచ్చి రద్దు చేసా, ఇప్పుడు వచ్చి అందరూ పోయి క్యూలో నిలబడుకొని పోయి తీసుకుని ఇబ్బందులు ఏమేమి ఎదుర్కొన్నారు? ఇప్పుడు అదే ఒకటే, ముసలోళ్ళు చాలా తిట్లా, చిన్న తిట్లా. మొన్న ఎండలో పోయి నడుచుకుని పోయి ఎత్తుకొని వచ్చే శౌచాలయం ఎండో ఉండదు, ఎత్తుకొని వచ్చేవరకు వీళ్ళు ఎంత అలసాటు పడి తెచ్చుకున్నారు. ఇది వాలంటీర్ ఉండటం మేలంటారా? ఇట్లా వాలంటీర్ ఉంటేనే మేలు. మనం ఇప్పుడు ముందు వాలంటీర్ లేనప్పుడు, వాడి ప్రభుత్వంలో ఉండేప్పుడు ఏమన్నా మనకు రేషన్ కార్డులో ఎక్కించుకోవాలంటే కుర్రలు కొట్టకు పోవాలా. ఇప్పుడు వాళ్ళే అది చెప్పేస్తే వాళ్ళే. తమ్మలపల్లి నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న? ఎక్కడ? ఇక్కడ బాగానే ఉంది, ఏం ప్రాబ్లం బాగుంది. డెవలప్మెంట్ అయిందా? అయింది. ఇప్పుడు ముందు అంతా బాగా జరిగింది. జగన్ ప్రభుత్వమే బాగా డెవలప్మెంట్ చేసిందన్న. పింఛన్లు ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ప్రతి ఒక్క ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు, రోడ్లు పల్లెలకి లేని రోడ్లు వేస్తున్నారు, ప్రతిదానికి సాయం చేస్తా ఉన్నాడు. ఏం చేయాలి ఆయన? అవునన్నా ఇస్తున్నారు. ఈ నెల మాకు సచివాలయం కాడికి పిలిపించి ఇచ్చినారు. మామూలుగా అయితే 5 గంటలకు తలుపు తట్టి పింఛన్ తీసుకుంటా ఉన్నారు. ఈ నెల అయితే సచివాలయం కాడికి మేమే పోలేక చాలా ఇబ్బందులు పడిపోయి ఎత్తుకొని వచ్చినాం. అయినా మనం అయితే ఒకవేళ అట్లా వెళ్ళిపోతాం. ముసలోళ్ళు, ఆడోళ్ళు, పోలేని వాళ్ళు బండ్లు అడుక్కొని ఆటోలు బాడీలు పట్టుకొని పోయి తీసుకొని వచ్చుకున్నారు. నడవలేరు, వాళ్ళకు 2 పట్టుకొని పోవాలా. అట్లాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మనమైతే నాకు చేయి బాగలేదు, నడిచైనా వెళ్ళిపోతాను, నాకు కాళ్ళు బాగున్నాయి. కొంతమంది నడుము లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకొని పోవాలా. ఇలా జరగడానికి గల కారణం ఏమంటారన్నా? ఇలా జరగడానికి గల కారణం ఏమంటారు? ఏమన్నా అది మనకు కూడా తెలియదు. ఏమో మామూలుగా అయితే వాలంటీర్లు ఇస్తా అన్నారు, ఇప్పుడు లేదు మీరు సచివాలయం కాడ పోయి తీసుకొని వచ్చుకోండి అన్నారు. 3 నెలల్లో కూడా పరిస్థితి ఇట్లానే ఉంటుంది అంటా ఉన్నారు. దాన్ని మనం ఇబ్బందిగా తీసుకొని బాధపడతా ఉన్నామన్నా. ఏం చేయలేము, పోవాలన్నా తీసుకొని వచ్చుకోవాలా. వాళ్ళు ఎడిస్తే ఆడిపోవాల్సింది, ఇంకా ఏం చేసాడు మేడం. ఈ 5 ఏళ్ళు అయితే మాకు పింఛన్ మా ఇంటికి వస్తా ఉండింది, చాలా బాగుండింది. మంచి పనులు చాలా చేసినాడు, ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు. ఇంకా ఇట్లా చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను నేనైతే. నెక్స్ట్ ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే బెటర్ అంటారు, చేంజ్ అయితే బెటర్ అంటారు? అంటే కంటిన్యూ అయితే బెటర్ అంటారు, చేంజ్ అయితే బెటర్ అంటారు? అంటే ఈ ప్రభుత్వం వస్తేనే మాకు ఇట్లా మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుందన్న. ఇంకా వేరే ప్రభుత్వాల్లో మేము బాధలు పడి 7 దినాలు ఆడ సచివాలయం అంటే అప్పుడు సచివాలయం కూడా లేదు, చిన్న రూమ్లు ఉన్నాయి. అక్కడ పోయి 7 దినాలకు కాసుకొని పింఛన్లు తీసుకొని వచ్చుకున్నాం మేము. ఇప్పుడు మా ఇంటికి వస్తా ఉంది 5 గంటలకు, తలుపు తట్టా ఉన్నారు. బాగుంది అన్న ప్రభుత్వం. నేను ఇస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పినారు, ఏదేదో చేసినాడు, కానీ ఏం చేసింది లేదు ఆయన. నిన్న చేస్తా ఉన్నాడు, ఇదే మంచిదన్న, ఈయనే రావాలి. మరి మీ లోకల్ ఎమ్మెల్యే పని వాళ్ళు ఎమ్మెల్యే పని ఏం చేసుకొని పోతున్నాడు, ఇబ్బంది ఏం లేదు, ఎవరికి ఇబ్బంది ఏం లేదన్న. చూసినా కూడా అంత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంత కాంజీని కాడికి ఇస్తా ఉన్నాడు, తీసుకుంటా ఉన్నారు, పోతా ఉన్నారు. పరిస్థితులు ఎట్లా చెప్పలేం కదా. ఏదైనా రైతుకి ఏదైనా సాయం చేస్తే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. ఇచ్చింది, పింఛన్ ఇస్తా ఉంది, ఇచ్చింది.
బాగుంది. వాలంటీర్లు కాదు మరి ఎలా వెళ్ళి తీసుకున్నారు? ఈ సచివాలయంలో తీసుకున్నాం. ఎలా బాధలు పడితే వెళ్ళి తీసుకున్నారు? బాధలేదు సచివాలయంలో పోయినాం తీసుకున్నాం, బాధ ఏం లేదు ఆడ. మరి అది వాలంటీర్ ఉంటే మేలు అంటారా, ఇట్లా శౌచాలయంకి వెళ్ళి తీసుకుంటే మేలు? ముసలి వాళ్ళకి మేలే, పోనే వాళ్ళకు మేలే, పోయే వాళ్ళకు కొంచెం బాధ. మరి వాలంటీర్ వ్యవస్థ కానీ శౌచాలయ వ్యవస్థ కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? బాగుంది. ఇప్పుడు ఎవరు మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గవర్నమెంట్? అది మనం చెప్పలేం కదా, ఇవి ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నారు చెప్పలేం మనం. లోకల్లో పరిస్థితి ఏంటి బాబాయ్? వాళ్ళ ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? వాళ్ళ ఎమ్మెల్యే బాగానే చేస్తున్నాడు, ఏదో కలవటం కానీ మిమ్మల్ని కలుస్తాడు, బాగానే ఉండే కలుస్తాడు. ఇంకా ఓటర్ నాడెట్టుందో తెలియదు. ముఖ్యంగా మేనిఫెస్టో చూసి మూవ్ అవుతారు వాళ్ళు. ఏదన్నా మేనిఫెస్టో ఏదో రైతు గురించే పెట్టాలి, ఇవన్నీ వేస్ట్. రుణమాఫీ కానీ లేదంటే ఇంకో ఇది ఇస్తారు కదా, రైతు భరోసా ఇస్తారు కదా, దాన్ని కొంచెం వేగేసేదో. ఈ రేట్లు ఎక్కువ కదా, దాన్ని బట్టి 13,500 ఇస్తే ఏముంది, ఏం రాదు కదా. తెలియదు కదా మనకు, తెలియదు. ఓటర్ నాడు మనం నేను చెప్తాను ఏమంటే వాళ్ళు మేనిఫెస్టోని బట్టి వాళ్ళు ఎంతన్నా పెట్టింది, ఎన్ని లక్షలన్నీ పోసింది దాంట్లో పని, మేనిఫెస్టోని బట్టి ఓటర్స్ మూవ్ అవుతారు, అది లెక్క. Please subscribe .news.